50% టారిఫ్స్ వేస్తాము అంటే నిజంగా ఇది అమెరికా మార్కెట్ తెలిసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఇది అసాధ్యం, ఇది జరిగే పని కాదు. చైనా మీదో లేదా భారత్ మీదో ఆయన 50% టారిఫ్ వేస్తాం, ఇంకో టారిఫ్ వేస్తామంటే అక్కడ దెబ్బ అయ్యేది అమెరికానే. అంటే ఇక్కడ తక్కువ రేటుకి ఏదైతే మార్కెట్ రూపంలో కొంటారో అది క్లాత్స్ కానీ వస్తువులు కానీ ఏదైనా సరే తక్కువ మార్కెట్లో తీసుకుని అక్కడ ఎక్కువకి అమెరికా సేల్ చేసుకుంటుంది. ఒక రకంగా మధ్యవర్తిత్వం, మీడియేటర్గా చేస్తుందన్నమాట. అంటే మార్జిన్ పెట్టుకొని అమ్ముకునే లాంటి మార్కెటే అమెరికా చేస్తుంది నిజానికి. ఈ మార్కెట్ ఒకవేళ మనం ఇవ్వడం ఆపేస్తే ఖచ్చితంగా అమెరికాకి దెబ్బ అవుతుంది. అది భారత్ కానీ చైనా కానీ. ఇంకా చైనా విషయంలో ఇంకా దుర్మార్గమే అవుతుంది. నిజానికి చైనా లేకపోతే అమెరికా మార్కెటే లేదు. డైరెక్ట్గా చెప్పాలంటే చైనా లేదు అంటే అమెరికా మార్కెటే లేదు. అడుగడుగున దాదాపుగా 80% మొత్తం అమెరికాని ఆక్యుపై చేసింది చైనా మార్కెటే. దాంతోపాటుగా అంటే నిజం చెప్పాలి అంటే ఇంకా ఏ స్థాయిలో ఆక్యుపై చేసిందో చెప్పాలంటే వాళ్ళ అమెరికా ఎగరేసే జెండా ఏదైతే ఉంటుందో ఆ జెండా కూడా చైనా నుంచే వస్తుంది. చైనా మార్కెట్ లేదు అంటే అమెరికా జెండా లేదు అని చెప్పేయచ్చు నిజానికి. అలాగే అందరూ ఇక్కడ పిన్స్ పెట్టుకుంటారు కదా, జాతీయ దినోత్సవం రోజు, స్వాతంత్ర దినోత్సవం రోజు ఫ్లాగ్స్ పెట్టుకుంటూ మనం పిన్స్ పెట్టుకుంటాం కదా, ఆ గుండె సూదుతో సహా